అటు కాంగ్రెస్ పార్టీకి 25 స్థానాలు, బీఆర్ఎస్కి 15, 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది, ఎంఐఎం 3 స్థానాలు అండ్ ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. మరి ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో? సో ఎవరు ఏ రకంగా స్విచ్ అయ్యారు? ఇక్కడ క్రిస్టల్ క్లియర్ మెజారిటీ అంటే 1-2 స్థానాలు తక్కువగా ఉన్నాయి. సో ఇండిపెండెంట్ కలిసే అవకాశం ఉంది. సో మహబూబ్ నగర్ సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీ, మహబూబ్ నగర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మహబూబ్ నగర్లో ఇప్పుడు ఆ 31 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడానికి ఎవరు ఏ రకంగా పార్టీ కండువాలు మారాయి, ఏ రకంగా ఇప్పుడు అక్కడ ఆ చైర్పర్సన్ పీఠానికి సంబంధించి, మేయర్ పీఠానికి సంబంధించి ఉండబోతోంది? ఒకసారి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి ప్రసన్న ఆనంద్ కుమార్ అక్కడ బీసీ ఉమెన్ రిజర్వేషన్ ఉంది మేయర్ కోసం కాబట్టి తనకు కన్ఫర్మ్ అయింది. ఒకసారి ఈ పార్టీల యొక్క మార్పు చేర్పుల గురించి మాట్లాడదాం. శివాజీ, ఎలా ఉన్నాయి అప్డేట్స్? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ తోటి కూడా ఎన్నికలు పూర్తి చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా ఏర్పడడంతో కూడా బీసీ ఉమెన్ కి ఇక్కడ మేయర్ స్థానాన్ని రిజర్వేషన్ లో కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఇక్కడికి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకోగా కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఎంఐఎం 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్ గా గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా 31కి రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా ఏ పార్టీకి రానటువంటి పరిస్థితి. కేవలం 2 సీట్లతోనే కాంగ్రెస్ 29 స్థానాలకు మాత్రమే కైవసం పూర్తి చేస్తుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి కాంగ్రెస్ ఇప్పటికే 29 కార్పొరేటర్లని మరియు అదర్స్ ఎవరుతున్నారో వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచిన 5 మంది ప్లస్ ఎంఐఎం తో కలిసి 3, వీళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకి చీరాలలో ఉన్నటువంటి క్యాంపు రాజకీయాల్లో క్యాంపుని ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళందరికీ కూడా మేయర్ స్థానాన్ని క్లియర్ కట్ గా ఎంఐఎం అటు అదర్స్ తో కలుపుకొని కాంగ్రెస్ క్లియర్ కట్ గా కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే పావులు కదిలిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు కేవలము బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలకే కైవసం చేస్తుంది. అక్కడికి మాత్రమే పరిమితం అయిపోయింది చెప్పనుకోవాలి. ఇటు కాంగ్రెస్ వచ్చేసి పూర్తిగా మెజారిటీ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మ్యాజిక్ స్థానాలు చూడండి మేయర్ స్థానానికి 31 స్థానాల్లో కైవసం కావాల్సి ఉంటుంది. దాంట్లో ఎంఐఎం తో కలిపి అటు అదర్స్ తో కలిపి కూడా కాంగ్రెస్ పూర్తిగా మెజారిటీ తీసుకొని తొలి మేయర్ స్థానాన్ని ఉమెన్ ని కేటాయించాలని చెప్పేసి శివాజీ మేయర్ పర్సన్ కన్ఫర్మ్ అయిపోయారు. మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఫోటో కూడా కనబడుతోంది. ప్రసన్న ఆనంద్ కుమార్ తను ఖరారైనట్టుగా తెలుస్తోంది. సో డిప్యూటీ మేయర్ ఏమైనా ఎంఐఎం అడుగుతోంది. ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో కానీ ఇంకో చోట ఎక్కడైతే అవసరం ఉందో కాంగ్రెస్ కి ఎంఐఎం సపోర్ట్ ఇస్తూ డిప్యూటీ చైర్పర్సన్ లేదా డిప్యూటీ మేయర్ అడుగుతోంది. సో ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం కి అడ్వాంటేజ్ ఉందా? ఈ కలవడం మూలంగా డిప్యూటీ మేయర్ కానీ ఇంకేదైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పటికే ఎంఐఎం అదర్స్ తో కలుపుకొని స్వతంత్రాలతో కలుపుకొని ఇప్పటికే క్యాంపు రాజకీయాలకి తెలిపినటువంటి కాంగ్రెస్ తో కూడా ఎంఐఎం ఈసారి ఆ డిప్యూటీ మేయర్ స్థానాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. దాంట్లోనే అదర్స్ కి ఇస్తారా లేదా ఎంఐఎంకి ఇస్తారా అనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ తోటి చాలా మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికీ మేయర్ స్థానాన్ని బీసీ ఉమెన్ ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్కి కేటాయించడంతో ఇప్పుడు ఆ డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నటువంటి సురేందర్ రెడ్డి అనేటువంటి ఎవరైతున్నారో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కార్పొరేటర్ గెలిచాడు. తనని గతంలో ఎన్నికల కన్నా ముందు నుంచి కూడా కార్పొరేటర్ స్థాయిలో విజయం సాధిస్తే తనకు డిప్యూటీ మేయర్ తనకైనటువంటి చర్చ కొనసాగింది. అలాంటి యొక్క స్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఇక్కడ అనూహ్యంగా ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో వీళ్ళ యొక్క పాత్రలు చాలా కీలకంగా మారడంతో ఎంఐఎం కూడా చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. మాకు ఈసారి కూడా మేయర్ స్థానాన్ని మీరు తీసుకున్నారు, ఎంఐఎం తోటి మాకు మేము కలిసాం కాబట్టి మాకు ఈసారి డిప్యూటీ మేయర్ ఎంఐఎంకి కేటాయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలతోటి అటు ఎంఐఎం అటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి తీవ్రమైన చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎట్లయితే ఎంఐఎం చాలా కీలకంగా మారింది, రాబోయే రోజుల్లో కూడా తన స్వతంత్ర అభ్యర్థులతోటి డిప్యూటీ మేయర్ ని మహబూబ్ నగర్ లో తన కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా అటు ఎంఐఎం నేతలు అటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రమైన చర్చకు. కానీ రేపు క్యాంపు నుంచి వచ్చిన తర్వాత ఎంఐఎంకి కేటాయిస్తారా అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఆల్రెడీ డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా తనకి సురేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆశించినటువంటి
చాలా సీనియర్ నాయకుడు, అటు రాష్ట్ర నాయకులతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అసలు డిప్యూటీ మేయర్ ఇవ్వకపోతే కూడా మళ్ళీ ఏమైనా తెరలేపే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా చర్చ కొనసాగుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఎంఐఎం అటు స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకంగా మారినారు. వీళ్ళిద్దరి మధ్యలోనే చర్చ కొనసాగుతుంది. డిప్యూటీ మేయర్ కూడా ఎంఐఎంకి ఇచ్చే కూడా అవకాశాలు కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్ లో స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరో రైట్. సో ఇది మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి. శివాజీ ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం ఇంకా. సో ఇక్కడ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఐఎం లేదా ఇండిపెండెంట్లకి డిప్యూటీ మేయర్ పదవి పోయే అవకాశం ఉంది. మేయర్ పదవి చాలా క్లియర్గా ప్రసన్న ఆనంద్ కుమార్ ఉన్నారు. ఇక్కడ కూడా హంగ్ వచ్చింది, పూర్తిస్థాయి మెజారిటీ ఏ పార్టీకి దక్కలేదు. సో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 18 మున్సిపాలిటీలో భూత్పూర్, దేవరకద్ర, కోస్గి, మద్దూర్, మక్తల్, నారాయణపేట, అలంపూర్, గద్వాల్, ఐజా, వడ్డేపల్లి, అమరచింత, ఆత్మకూరు, తర్వాత కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు అండ్ కొడంగల్. సో ఇక్కడ మొత్తంగా 5 చోట్ల హంగ్ వచ్చింది. దేవరకద్రలో హంగ్ ఉంది, నారాయణపేటలో హంగ్ ఉంది, అలంపూర్లో హంగ్ ఉంది, గద్వాల్లో హంగ్ కొనసాగుతోంది, అమరచింతలో కూడా హంగ్ కొనసాగుతోంది. మన హంగ్స్ క్లియర్ అయ్యాయా? ఏ మున్సిపాలిటీ ఎవరిని దక్కించుకోబోతున్నారో అక్కడ చైర్పర్సన్కి సంబంధించి ఏంటో తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ ఎస్టీ జనరల్ ఒకే ఒక మున్సిపాలిటీ, భూత్పూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ ఉంది. మిగిలినటువంటి దాంట్లో జనరల్ ఉమెన్, వనపర్తి జనరల్ ఉమెన్ ఉంది, కల్వకుర్తిలో జనరల్ ఉమెన్ ఉంది, కొల్లాపూర్లో బీసీ ఉమెన్, నాగర్ కర్నూలులో బీసీ జనరల్ ఉంది, అమరచింతలో బీసీ జనరల్ ఉంది. సో వడ్డేపల్లిలో బీసీ జనరల్, ఐజాలో బీసీ జనరల్, తర్వాత గద్వాల్లో జనరల్ ఉమెన్, అలంపూర్లో బీసీ జనరల్, నారాయణపేటలో జనరల్ ఉమెన్, ఇటువంటి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. శివాజీ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మున్సిపాలిటీలో 5 హంగులు కొనసాగుతున్నాయి. ఈ హంగులకు క్లారిటీ వచ్చిందా? సో మొత్తంగా ఉన్న మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక మున్సిపాలిటీకి కైవసం చేసుకుంది. సో బీఆర్ఎస్ 1 అండ్ కాంగ్రెస్ 13 మున్సిపాలిటీలకు కైవసం చేసుకుంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దీనిపైన? 18 మున్సిపాలిటీల్లో జరిగినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను పూర్తి మెజారిటీ తోటి కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 13 యొక్క మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ తోటి తమ యొక్క మ్యాజిస్ట్రీ గారు చైర్మన్ కావాల్సినటువంటి స్థానాలన్నీ కూడా కైవసం చేసుకున్నట్టు. మొత్తం మీద ఇటు కోస్గి కావచ్చు, ఇటు కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, సీఎం సొంత నియోజకవర్గంలో కూడా క్లీన్ షిప్ గా మనకి కాంగ్రెస్ యొక్క స్థానాలను గెలుచుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలము 4 స్థానాలు మాత్రమే కీలకంగా మారాయి. ఇటు నారాయణపేట, ఇటు అమరచింత కావచ్చు, మరోవైపు ఇటువైపు కూడా నారాయణపేటలో ఉండేది. వీళ్ళకి 4 స్థానాలు మాత్రమే కేవలము హంగుగా మారాయి. ఈ హంగు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ హంగుకి సంబంధించిన ఇంకా క్లారిటీ రాలేదు. ఇటు అమరచింతలో చూస్తే కాంగ్రెస్ 3 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు, ఇటు బీజేపీ 3 స్థానాలు, అటు సిపిఎం తో కలుపుకున్నటువంటి 1 స్థానం మాత్రమే చాలా కీలకంగా మారింది. ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉందో, అమరచింత మున్సిపాలిటీ ఏదైతే ఉందో చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ముగ్గురికి ప్రధాన పార్టీలు 3 స్థానాలు రావడంతో ఏ పార్టీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోబోతుందని చెప్పేసి మనం చూసినట్లయితే కేవలము అటు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 1 స్థానము కాంగ్రెస్ తో జత కలిపినప్పటికీ కూడా ఇంకా అదనంగా 1 సీటు కావాల్సి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 1 స్థానం కోసము అటు బీజేపీ నుంచి, ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఒక అభ్యర్థి కోసం లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వ్యక్తులు గెలిచినటువంటి అభ్యర్థులు ఏ పార్టీకి జంప్ అయ్యేటువంటి పరిస్థితి కనబడకపోవడంతో చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 కలిసి మున్సిపల్ చైర్మన్ ని కూడా కైవసం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు మరోవైపు అల్లంపూర్ చూసినట్టయితే అల్లంపూర్లో కూడా హంగుగా ఏర్పడింది. అల్లంపూర్ నియోజకవర్గంలో కూడా 10 వార్డులు ఉంటే 5 బీఆర్ఎస్ గెలుచుకుంటే మిగతా 5 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ 5 స్థానాలకి ఇంకా 1 స్థానం కావాల్సిన నేపథ్యంలోనే మనకి అటు 2 ఎక్స్ అఫీషియల్స్ ఓట్లు ఉన్నాయి. స్థానికంగా ఎమ్మెల్యే ఓటు, అటు ఎమ్మెల్సీ ఓటు 2 ఉన్నాయి. ఈ యొక్క 2 ఓట్లతోటి అక్కడ అల్లంపూర్లో బీఆర్ఎస్ బాగా వేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఎక్స్ అఫీషియో ఓట్లతోటి కూడా ఎక్కడ అయితే అప్లికేషన్ చేసుకుంటారో అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా అవకాశాలు బీఆర్ఎస్కే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు వడ్డేపల్లి చూసాము, అనూహ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే ఉందో 8 స్థానాలు గెలుచుకుంది. అక్కడ పూర్తిగా క్లీన్ గా అటు ఉన్నటువంటి 8 కౌన్సిలర్గా గెలిచినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. అది కూడా కాంగ్రెస్ లో పూర్తిగా కైవసం చేసుకుని చైర్మన్
కైవసం చేసుకుంటే కాంగ్రెస్ ఆల్రెడీ చేరిపోయింది. మరోవైపు కూడా మనం ఇక్కడ చూసినట్టయితే గద్వాలలో ఇప్పటికే 37 స్థానాలకి 37 వార్డులు ఉంటే 37లో కూడా అత్యధిక మెజారిటీ అయితే ఏ పార్టీకి రానటువంటి హంగుగా ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ లో క్యాంప్ రాజకీయాలు ఏర్పాటు చేశారు. గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ అభ్యర్థులని అక్కడికి తీసుకెళ్లారు. క్యాంప్ రాజకీయాలతోటి చైర్మన్ స్థానాన్ని కూడా మా మంత్రి జూపల్లి కృష్ణారావు తోటి మంతనాలు జరిపి అటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా మంతనాలు జరిపేసి పూర్తిగా ఇక్కడ కూడా తమ యొక్క ఎక్స్ అఫీషియా ఓటును ఉపయోగించుకొని పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు గద్వాల స్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు దేవరకద్రలో కూడా ఒకే ఒక అభ్యర్థితోటి ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అభ్యర్థితోటి పూర్తిగా అతన్ని కూడా గెలిచిన గంట లోపలే కూడా పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ చూసాము మనము. ఆ వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ లోకి జాయిన్ అయిపోయి పూర్తిగా కూడా దేవరకద్ర కూడా క్లీన్ షిప్ గా అటు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. మొత్తం మీద ఈ 4 హంగులు మాత్రమే కొద్దిగా అమరచింత, గద్వాల, అల్లంపూర్ ఈ ప్రాంతాలు మనకి హంగుగా ఏర్పడ్డాయి. నారాయణపేట, ఈ నారాయణపేటలో కూడా బీజేపీ తమ యొక్క స్థానాలని ఎక్కువ 11 స్థానాలను కైవసం చేసుకుంది. కాబట్టి బీజేపీ తన యొక్క బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి 7 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచారు. 7 మంది కౌన్సిలర్తో కలిసి బీఆర్ఎస్ పాగా వేయాలి ఈసారని చెప్పేసి కూడా బీజేపీ చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి కూడా నారాయణపేట స్థానాన్ని ఇటు చూసుకున్నట్టయితే చివరగా అటు అల్లంపూరు కావచ్చు, ఇటు గద్వాల కావచ్చు, ఇటు అమర్చింత కావచ్చు, ఈ 4 యొక్క హంగులతో ఏర్పడింది. మిగతా అన్ని కూడా 13 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఖాతాలోకి క్లియర్ కట్ గా మున్సిపల్ స్థానాలని కైవసం చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రకంగా సొంత నియోజకవర్గము కొడంగల్ ప్రాంతంలో కావచ్చు, అటు కొల్లాపూరు మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, అటువైపు నుంచి ఇటు వాకిటి శ్రీహరి కావచ్చు, 2 మంత్రులు నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీలు ఎక్కడ కలిసినప్పటికీ తన యొక్క ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా ఇటు మంత్రులు అటు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పేసి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రులు చాలా కాంగ్రెస్ నాయకులు చాలా కీలకంగా మారాడు. ఈ 4 హంగులు అటు మిగతా 13 స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేసుకుని చెప్పుకోవచ్చు. మొత్తం కేవలం బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితం అయిపోయింది. నారాయణపేట మున్సిపల్ ఖాతాలకి బీజేపీ వేసుకోవాలని చెప్పేసి కూడా తమ యొక్క పట్టుదలతో కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలకి 13 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 4 మాత్రమే హంగుగా ఉన్నాయి. ఈ 4లో కూడా అటు కాంగ్రెస్ ఖాతాలోకి ఒకటి బీజేపీ ఖాతాలోకి వేసుకొని చెప్పే ప్రయత్నం కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా మహబూబ్ నగర్ కి సంబంధించి మున్సిపాలిటీల చైర్పర్సన్లను ఇంకా కొందరు గోప్యంగా ఉంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫుల్ మెజారిటీ ఇక్కడ సాధించింది కాబట్టి. సో దేవరకద్రలో మళ్ళీ కాంగ్రెస్ హంగున్నా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలనుకుంటోంది. నారాయణపేటలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. సో అలంపూర్లో, గద్వాల్లో, అమరచింతలో, అమలంపూర్లో కొంత బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తోంది ఎక్స్ అఫీషియల్తో పాటుగా అక్కడ పాగా వేయడానికి. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అమరచింతలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఇక వడ్డేపల్లి ఒకే ఒక్క మున్సిపాలిటీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఫస్ట్ టైం చరిత్రలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పూర్తి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కానీ కొన్ని గంటల్లోనే వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలో వారంతా చేరిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మున్సిపాలిటీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున చైర్పర్సన్ పీఠాన్ని, ఎందుకంటే మళ్ళీ బీ ఫామ్ ఇవ్వాలి, వాళ్ళు మద్దతు తెలిపారు కాబట్టి అలా వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపుగా ఉండే అవకాశం ఉంది.